తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో పెద్దపులి కలకలం రేపుతోంది. మంగళవారం రాత్రి దివాన్ చెరువు సమీపంలో ఉన్న ఓ ఫంక్షన్ హాల్ వద్ద కారులో ఉన్న కొందరు యువకుల కెమెరాకు చిక్కడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పెద్దపులిని సురక్షితంగా పట్టుకునేందుకు ఇటు అటవీ శాఖ అధికారులు, అటు పోలీసు అధికారులు వేగంగా చర్యలు చేపడుతున్నారు. మంగళవారం రాత్రి దివాన్ చెరువు వద్ద నుండి రఘునాథపురంలో 2 పశువులపై దాడి చేసి ఓ పశువును హతమార్చి అనంతరం పిడింగొయ్య మీదుగా అక్కయ్యమ్మ కొండ వైపుగా పులి వెళ్లినట్లు పాదముద్రల ఆధారంగా అధికారులు గుర్తించారు. ఈ పులి రాజానగరం సమీపంలో సంచరించడంతో విద్యాశాఖ అధికారులు స్థానిక పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ప్రజలెవరూ భయభ్రాంతులకు గురి కావద్దని రాజానగరం ఎమ్మెల్యే బత్తల బలరామకృష్ణ సూచించారు. ఈ పులిని పట్టుకునేందుకు అధికారులు వేగంగా చర్యలు చేపడుతున్నారని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. రాజానగరం నియోజకవర్గంలో సుమారు గత 10 రోజులుగా పులి సంతరిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఇది వెస్ట్ గోదావరి పోలవరం వైపు నుండి గోదావరి దాటి సీతానగరం మండలంలో ప్రవేశించి మొన్న సాటర్డే నైట్ కాతేరులో కూడా అటాక్ ఇవ్వడం జరిగింది. అక్కడ 2 పశువులు చనిపోయినాయి, ఇంకో పశువుని చంపుకుని తీసుకుని వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఆ పరిసర ప్రాంతాల నుండి సీతానగరం మండలం, తర్వాత కోరుకొండ మండలం, ఈరోజు నిన్న రాజానగరం మండలం కూడా రావడం జరిగింది. నిన్న అనగా మంగళవారం 3వ తేదీ ఫిబ్రవరి 2026న ఎస్విబిసి కళ్యాణ మండపం దగ్గర కూడా అది కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళి కూడా సంతరించింది. అక్కడ పర్యటించిన తర్వాత అక్కడ నుంచి ఒక గోడ ఎక్కి అక్కడి నుంచి బేజాపూర్ వైపు కూడా ప్రయాణించి రాత్రి రఘునాథపురం వచ్చి రఘునాథపురంలో ఇక్కడ ఒక గేదెను చంపేయడం కూడా జరిగింది. ఇక్కడ పూర్తి స్థాయిలో అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఇటు ఫారెస్ట్ అధికారులు, అటు పోలీసు అధికారులు కూడా పూర్తి స్థాయిలో మనకి ఈ యొక్క భద్రత అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజలకి ప్రాణ నష్టం కానీ జరగకుండా ఎప్పటికప్పుడు పోలీసు యంత్రాంగం, ఫారెస్ట్ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. స్కూల్స్ కి కూడా ముందస్తుగా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ స్కూల్స్ అన్ని కూడా సెలవులు కూడా ప్రకటించడం జరిగింది. సెలవులు ప్రకటించి ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తున్నాం. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో దీన్ని మానిటరింగ్ చేస్తే ప్రజలందరినీ కూడా ఎప్పటికప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ ఈ యొక్క పులి పరిస్థితిని, అడుగు జాడలను బట్టి మనం ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలందరూ కూడా చేరవేసి ప్రజలందరినీ కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నాము. అయినప్పటికీ కూడా ఈ పులిని ఇప్పటి వరకు అన్ని విధాలుగా చూస్తే ఇది జనవాసాల్లోకి వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి వేరు. ఇప్పుడు సిటీకి దగ్గరగా కూడా వచ్చింది కాబట్టి ఫారెస్ట్ అధికారులు మనం ఏదైతే ప్రజలు ఇబ్బంది పడతారనే విషయం వారి దృష్టికి తీసుకెళ్లామో వారు కూడా దాన్ని పూర్తి స్థాయిలో ఆలోచించి ఈ యొక్క ప్రధానమంత్రి గారి ఆఫీస్ నుంచి కూడా పర్మిషన్ తీసుకుని, ఢిల్లీ లెవెల్లో పర్మిషన్ తీసుకుని ఈ యొక్క పులికి మత్తు ఇచ్చి ఏదైతే గన్ ద్వారా మత్తు ఇచ్చి ఆ మత్తు నుంచి పట్టుకునే దాన్ని ఈ యొక్క సురక్షితంగా దాన్ని తీసుకుని వెళ్ళి ఫారెస్ట్ లో విడిచిపెట్టే విధంగా కూడా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. దానికి కావాల్సిన అనుమతులు అన్ని కూడా వచ్చినాయి. దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్, గన్స్ కానివ్వండి, మత్తుమందు కానివ్వండి, దానికి పూర్తి స్థాయిలో కూడా అధికారులు అంతా సిద్ధం చేశారు. దీని ఆపరేషన్ ఈ రోజు అంటే బుధవారం లేదా రేపు గురువారం నాడు కల్లా ఈ యొక్క ఆపరేషన్ పూర్తి స్థాయిలో చేసి ఈ యొక్క పులిని పట్టుకుని అడవిలో విడిచిపెట్టే విధంగా కూడా ప్లాన్ చేశారు. సో ఇది ప్రజలందరూ కూడా ఎవరు భయభ్రాంతులు కావద్దు. సుమారు ఇది 600 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఇక్కడ మన వరకు వచ్చింది. ఇది 600 కిలోమీటర్ల ట్రావెలింగ్ లో ఎక్కడ కూడా ఏ వ్యక్తుల్ని కానీ, ఏ యొక్క మనుషుల్ని కానీ ఎక్కడ అటాక్ చేసినటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించలేదు. కేవలం దాని ఆహారం కోసం మాత్రం ఆవు దూడల్ని, గేదె దూడల్ని మాత్రమే ఇది అటాక్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మనుషులు మాత్రం ఎక్కడ ఎలాంటి అటాక్ చేయలేదు. మనుషుల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు. కాబట్టి మనం ఎవరం కూడా భయభ్రాంతులు కానవసరం లేదు. కానీ ఖచ్చితంగా మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రజలకు సూచిస్తున్నాను. ప్రజలందరూ కూడా జాగ్రత్త వహించండి. మీ పిల్లలకు ముందస్తుగానే స్కూల్స్ అన్ని కూడా సెలవులు ఇచ్చాము. మొన్న సీతానగరం ఇచ్చాము, తర్వాత నెక్స్ట్ వచ్చి కోరుకొండ మండలం ఇచ్చాము. ఈ రోజు రాజానగరం, రాజమండ్రి రూరల్ మండలాలు కూడా మనం సెలవు ప్రకటించాము. పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఈ ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించండి. అదే చిరుద్యోగులు కూడా ఎప్పటికప్పుడు ఉద్యోగాలకు వెళ్ళొచ్చే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రైతులు, రైతు కూలీలు, బయటకు బహిర్భూమికి వెళ్ళే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒంగుని పని చేసుకున్నప్పుడు కానీ, లేదా కూర్చొని ఏదైనా బహిర్భూమి కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు కానీ అది ఏదైనా జంతువు అనుకుని కూడా అటాక్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి మన ఫారెస్ట్ అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించండి. దీని మీద భయభ్రాంతులు కావద్దని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుతున్నాను.